ఏపీలో గత 4 సంవత్సరాల 9 నెలల కాలంగా సాగుతున్న నరహంతక పాలనకు మరో 3 నెలల్లో ప్రజలు చరమగీతం పాడబోతున్నట్లు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు, ఉద్యోగులు నరకయాతన అనుభవించారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కేవలం ముఖ్యమంత్రి కావడానికి ఆయన పార్టీ పెట్టినట్లు ఉన్నాడని ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను దారుణంగా మోసం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఆ రెండు పార్టీల కూటమికి విపరీతమైన ప్రజాదరణ లభిస్తూ ఉంది. మళ్ళా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారే. ఆయన నాయకత్వం అవసరమని అన్ని వర్గాల ప్రజలు బలంగా విశ్వసిస్తారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు చూసాం, జీవో నంబర్ 2 విడుదల చేసి అంగన్వాడీల పైన వాళ్ళ చేస్తున్న పోరాటం పైన ఉక్కుపాదం మోపుతా ఉంది ఈ నిరంకుశ ప్రభుత్వంలో అంగన్వాడీలు కూడా భాగం. వాళ్ళందరూ వేలాది మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అని అడుగుతూ ఉంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం వాళ్ళకు అండగా ఉంది. మేమే కాదు, వైసీపీ మినహా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోడుగా ఉంటా ఉన్నారు. ఈరోజు 8,000 చిల్లరే జీతం ఈ నెల జీతం ఇస్తా ఉన్నారు అంటే 3,000 పట్టుకున్నారు. ఎందుకు ఈ రకంగా ఉద్యోగులను వేధిస్తూ ఉన్నారు?